ఉయ్యూరు కాటూరు రోడ్డు నుంచి చంద్రయ్య కోడికి నిన్నే కడవకొల్లు రైతులు వచ్చి అసలు ఎరువులు కూడా మోసుకోవటానికి దీనికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆ చంద్రయ్య కోడి రోడ్డు అభివృద్ధి చేయండి అని చెప్పి అడిగారు. వెంటనే దాన్ని మొన్ననే మీ అదృష్టవశాత్తు డబ్బులు కూడా రిలీజ్ అయ్యి టెండర్లు పిలవబోతున్నామని రైతులకు కూడా చెప్పడం జరిగింది. దానికి 1,38,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు. అలాగే ముదునూరు ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి జబర్లపూడి వెళ్ళే రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. దానికి 17,00,000 రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. నెప్పల్లి కోలవెన్ను ఇది కనెక్టివిటీ రోడ్డు. నెప్పల్ నుంచి కోలవెన్ను బందర్ రోడ్డుకి కూడా లింక్ రోడ్డు. ఇది ఎప్పటి నుంచో అక్కడ రైతాంగం అడుగుతూ ఉన్నారు. అక్కడ ఎస్సీ మైనార్టీ కమ్యూనిటీస్ అందరికీ కూడా బందర్ రోడ్డుకి చేరుకోవడానికి అతి దగ్గరగా ఉండేది. 2,15,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. కుందేరు మానికొండ రోడ్డు కందలంపాడు, కుందేరు నుంచి కందలంపాడు విలేజ్ అప్రోచ్ రోడ్డు మీదుగా మానికొండ వరకు 80,00,000 రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అలాగే కోమడిగుంట టు మారేడుమాక అది కూడా గతంలో మనమే అభివృద్ధి చేసాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి 90,00,000 రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు పిలవడం జరిగింది. తెన్నేరు నుంచి మారేడుమాక రోడ్డు దాకా 90,00,000 రూపాయలు టెండర్లు పిలవడం జరుగుతోంది. అది కాకుండా మారేడుమాక మానికొండ అంటే మానికొండ నుంచి మారేడుమాక విలేజ్ రోడ్డు ఉంది. అదైతే పూర్తిగా ధ్వంసమైపోయి ఉంది. దానికి కూడా 53,00,000 రూపాయలు నిధులు కేటాయించింది. మొత్తం 12 కోట్ల రూపాయలు. అది కాకుండా నాబార్డ్ ఫండ్స్ ద్వారా మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. పెనమలూరు వణుకూరు పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పెనమలూరు వైపు నుంచి అక్కడున్న రియల్టర్ల సహకారంతో రోడ్డు వెడల్పు చేసి వాళ్ళ వెంచర్ల దాకా వాళ్ళ డబ్బులతోటి ప్రభుత్వ నిధులు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి దానికి జోడించి రోడ్డు ఎవరైతే రియల్టర్లు చేసుకుంటున్నారో వాళ్ళతోనే వర్క్ కూడా అక్కడ దాకా 7 మీటర్ల రోడ్డుగా వీలైతే 5.5 లేకపోతే 7 మీటర్ల రోడ్డుగా కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియదు. అలాగే కాసనవారిపాలెం నుంచి వణుకూరు ఐస్ ఫ్యాక్టరీ వరకు అది 1,45,00,000 రూపాయలు ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో దీనికి కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. ఇవి కాకుండా మనం బందర్ రోడ్ నుంచి ఉప్పులూరు వరకు ఈడుపుగల్లు మీదగా సుమారుగా 3 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి కూడా అక్కడ కొంతమంది రియల్టర్ల సహకారం తీసుకొని కేవలం ప్రభుత్వ నిధులే కాకుండా దానికి మండల పరిషత్ నిధులు అలాగే అక్కడున్న రియల్టర్లు లేకపోతే అక్కడున్న అభివృద్ధి వాళ్ళ సహకారం తీసుకొని గ్రామం వరకు 7 మీటర్ల రోడ్డు అక్కడి నుంచి 5.5 మీటర్లు సాధ్యమైనంత వరకు ఆ నిధులు వాళ్ళకి చెల్లించి ఆ నిధుల ద్వారా కూడా రోడ్లు వెడల్పు చేసే విధానం కూడా ఆలోచన అంటే ప్రైవేటు భాగస్వామ్యంతో రియల్టర్లని కాకుండా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో విలేజ్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. అది కాకుండా గోశాల నుంచి మద్దూరు వరకు ఇప్పుడు ఈ వారంలో టెండర్లు పిలవబోతా ఉన్నారు. 4 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. 4 కోట్ల రూపాయలు కూడా అది చెప్తాను. 4 కోట్ల రూపాయలు కూడా ఏదో 3.5 మీటర్లో 3.75 మీటర్లో వెడల్పు చేసి రోడ్లు వేస్తే ఈరోజు భారీ వాహనాలు ఇసుక లారీలు